హలో ఫ్రెండ్స్, సిసిఈ వెబ్సైట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా scert.ap.gov.in/cca/official-login-do అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో సిసిఈ అనే ట్యాబ్ లోకి వెళ్ళి ప్రైమరీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ FA ఎంట్రీ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి లిస్ట్ కనబడుతుంది. దీనిలో మనం నేమ్ ఆఫ్ ది అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకొని FA4 అండ్ క్లాస్ రెస్పెక్టివ్ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీడియం అనేది ఏదైతే ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనేది. తర్వాత స్టూడెంట్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఏ స్టూడెంట్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలో వాళ్ళ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని కొడితే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, EVS, ఇంగ్లీష్ ఈ విధంగా మనకి ఏరియా వైజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత రిపోర్ట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ప్రైమరీ క్లాస్ వైజ్ స్టూడెంట్స్ మార్క్స్ రిపోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని రిక్వైర్డ్ ఫీల్డ్స్ క్లాస్ ఏ క్లాస్ అయితే క్లాస్ సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా అకాడమిక్ ఇయర్ 2019-20 అదేవిధంగా నేమ్ ఆఫ్ ది అసెస్మెంట్ either ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్ సమ్మేటివ్ అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని క్లిక్ చేస్తే మీకు ఆ క్లాస్లో ఉన్నటువంటి మీరు ఎంటర్ చేయబడినటువంటి పిల్లల యొక్క మార్క్స్ అనే రిపోర్ట్ ఈ విధంగా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం FA అండ్ SA మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.